ఇన్నేళ్ల తర్వాత ప్రణయ్కు న్యాయం దక్కిందంటూ చెప్పుకొచ్చింది. కోర్టు తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు దౌర్జన్యాలు ఆగాలి అని కోరుకుంటోంది. ఈ ప్రయాణంలో మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటోంది. ఈ కేసుపై మాట్లాడేందుకు మీడియా ముందుకు రాలేను, తన బిడ్డ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్న అంటోంది అమృత. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి, రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ అమృత పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ ఒకసారి మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. To all our well-wishers, the wait is over and justice has been served. My heart is full of emotions, hoping this judgment reduces the number of offences and atrocities in the name of honor. My heartfelt gratitude to the whole police department, special public prosecutor and media personnel for your unwavering support during this journey. My child is growing up, so considering my mental health and to safeguard his future, I couldn't appear on media or conduct any press meets, so I request all our well-wishers to understand and respect our privacy. My special thanks to all my followers, subscribers and well-wishers from our family for your unconditional love and support. This wouldn't have been possible without you people. Forever grateful అంటూ రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్కి సంబంధించి రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ డేట్ కూడా మెన్షన్ చేస్తుంది. ఒకటే చెబుతోంది తను. ఒకసారి మీరు చూడొచ్చు ఆ అంశంలో అక్కడ తన బిడ్డ ఎదుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తన మానసిక స్థితిని అర్థం చేసుకొని అలాగే తన భవిష్యత్తు దృష్ట్యా సహకరించాలని ప్రతి ఒక్కరికి సహకరించాలనే నేపథ్యంలో అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. అందుకే మీడియా ముందుకు రాలేకపోతున్నాను, ఏ ప్రెస్ మీట్ నిర్వహించలేకపోతున్నాను. అండ్ ఈ సందర్భంలోని అందరికీ ఒక విన్నపం చేయడం జరుగుతున్నట్టు చెప్పుకొచ్చింది. మరి ముఖ్యంగా మా ప్రైవసీని రెస్పెక్ట్ చేయండి, మా ప్రైవసీని గౌరవించండి అంటూ చెప్పుకొచ్చింది ఆ ట్వీట్లో. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్స్టా పోస్ట్లో నిన్నటి నుంచి ఎప్పుడైతే తీర్పు వచ్చిన తర్వాత ఒక్కొక్క పోస్టు తను చేసుకొచ్చింది. నిన్నటి నుంచి కూడా దాదాపుగా 20 గంటల నుంచి తను ఒక్కొక్క పోస్ట్ చేసుకొస్తుంది. ఎవరి ముందుకు రావటం లేదు, మీడియా ముందుకు రావటం లేదు. నిన్న నల్గొండ ఎస్పీగా అప్పుడు పనిచేసిన రంగనాథ్ని ఆమె ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడింది, థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత మీడియా ముందుకు రాలేదు, ఎవరితోని మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆమె తన ఇన్స్టా పోస్ట్లో పోస్ట్ చేస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ప్రణయ్ కేసు, ఇన్ఫ్యాక్ట్ ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి అమృత రియాక్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే తనక మీడియా ముఖంగా రాను చెప్పేసింది. ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? అట్ ద సేమ్ టైం అమృత కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా అమృత అత్తమామ ఏమంటున్నారు? రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ప్రణయ్ హత్య కేసు నిన్న నల్గొండ ఎస్పీ కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో నిందితులుగా ఉన్నటువంటి అందరికీ ఏమనుకున్నటువంటి మారుతిరావు మరణించారు. తర్వాత ఏటూగా ఉన్నటువంటి సుభాష్ శర్మకి శిక్ష విధించింది. మిగతా ఎవరైతే 6 ఉంటారో 6కి జీవిత ఖైదు విధించింది. ఈ జీవిత ఖైదు విధించిన అనంతరం ఒకవైపు మారుతిరావు తమ్ముడు అనేటువంటి వాళ్ళ తమ్ముడు అయినటువంటి శ్రావణకు సంబంధించిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన అమృత ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిన అనంతరం ఎప్పుడు మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. అమృత కావచ్చు, అమృతకు సంబంధించినటువంటి వాళ్ళ మావయ్య కావచ్చు, వాళ్ళ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ ఇష్యూ అనంతరం అంటే దూరంగా ఉంటూ వచ్చారు. అది నిన్న తీర్పు వచ్చింది. తీర్పు అనంతరం నిన్న సోషల్ మీడియా వేదికగా రెస్ట్ ఇన్ పీస్ 10వ తారీఖు 3వ నెల 2025 రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అంటూ కూడా నిన్న ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ పెట్టిన అనంతరం ఈ రోజు దానికి వివరణ ఇస్తూ ఈ రోజు న్యాయం జరిగినట్టు సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాలో కాసేపు క్రితం అమృత పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారే పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా న్యాయం జరిగింది, ఇన్ని రోజుల తర్వాత న్యాయం జరిగింది. కులం పేరుతో ఈ విధంగా హత్యలు చేయడం ఏం మాత్రం కరెక్ట్ కాదు. దీనిపైన అందరూ కళ్ళు తెలుసుకోవాలి. ఈ విధంగా దాన్ని తప్పుగా చూడకు. దీనివల్ల కుటుంబాలు కోల్పోవాల్సి వస్తుంది, కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి అందరూ కూడా అర్థం చేసుకోవాలంటూ కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు తన కొడుకు ఎప్పుడైతే ఈ హత్య జరిగిన సందర్భంలోనే తను ప్రెగ్నెన్సీగా ఉన్నది. ఇప్పటికీ కొడుకు దాదాపు 6 సంవత్సరాలు ఉంటాయి. ప్రస్తుతం 6 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడు నా కొడుకు భవిష్యత్తు ఉన్నది. ముఖ్యంగా అందువల్ల ప్రెస్ మీట్ పెట్టడం లేదు. ప్రెస్ మీట్ పెట్టకుండా నేను ఉంటున్నా. మీరు దీన్ని అర్థం చేసుకోవాలా. మమ్మల్ని ఏదైతే మా ప్రైవేసీని
బంధం కలిగించొద్దట్టు కూడా ఇన్స్టాగా తన సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నా బిడ్డ భవిష్యత్తు కోసమని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఏదైనా జరిగే మళ్ళీ అందులో కాంట్రవర్సీ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు వాటికి చోటు కలిగించుకుంటారు. ఇన్స్టా వేదికగా తన సోషల్ మీడియా వేదికలో ఈ విధంగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. కోర్టు తీర్పుతో అయినా జరిగే న్యాయాలను కావచ్చు, దౌర్జన్యాలతో ఆగాలి అంటూ కూడా ప్రస్తుతం అమృత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. రైట్, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం తను ఈ పోస్ట్ చేసింది. గత 24 గంటలుగా ప్రణయ్ హత్య కేసు తీర్పు మీద రియాక్ట్ అవుతూనే ఉంది. రెస్ట్ ఇన్ పీస్ అంటూ ప్రణయ్ని హ్యాష్ ట్యాగ్లు మెన్షన్ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల క్రితం మెయిన్ హెడ్లైన్ మేడ్ మీ హ్యాపీ జస్టిస్ ఆఫ్టర్ 7 years అంటూ ఒక పోస్ట్ చేయడం జరిగింది అమృత. ఆ తర్వాత కొద్ది గంటల క్రితం, ఇన్ఫ్యాక్ట్ కొద్ది నిమిషాల క్రితం మరొక పోస్ట్ చేసింది. ఒకసారి ఇన్స్టా ఆ స్టోరీస్ మీరు చూస్తున్నారు. అమృత గత 24 గంటలుగా తను చేసిన పోస్టులకు సంబంధించి ఆ స్టోరీస్ మీరు చూడొచ్చు. తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ముందుగా 10/3/2025 ఒక లవ్ ఇమోజీని పోస్ట్ చేసింది. ఆ తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అంటూ ప్రణయ్ హ్యాష్ ట్యాగ్కి సంబంధించి హ్యాష్ ట్యాగ్ ప్రణయ్ అంటూ ఒక స్టోరీని పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హెడ్లైన్లకు సంబంధించిన అంశాన్ని మెయిన్ హెడ్లైన్ మేడ్ మీ హ్యాపీ జస్టిస్ ఆఫ్టర్ 7 years అంటూ ఇంకొక పోస్ట్ చేసింది. ఆ తర్వాత మీరు చూస్తున్నారు ఆ సుదీర్ఘమైన ఒక పోస్ట్ తను మెన్షన్ చేసింది. ఒకటే చెబుతోంది, తన వెల్ విషర్స్ అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. నేను ఎదురు చూసిన ద వెయిట్ ఈజ్ ఓవర్ అండ్ జస్టిస్ హ్యాస్ బీన్ సర్వ్డ్ అని చెప్పుకొచ్చింది. ఆ నిరీక్షణకు తెరపడింది.